హాయ్ అండి, అందరికీ నమస్కారము. మనం ఈరోజు తోటకూర ఫ్రై ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగాల మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. మనం గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. దాంట్లో సరిపడా ఆయిల్ పోసుకొని కొంచెం జీలకర్ర, శనగపప్పు, కొన్ని ఆవాలు, పోపు గింజలు వేసుకొని అవి వేగిన తర్వాత మనము ఆనియన్స్ ఒక 2 పెద్ద ఆనియన్స్ వేసుకోవాలండి. ఎందుకంటే తోటకూర ఫ్రైలోకి ఆనియన్స్ ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఆనియన్స్ పెద్ద సైజు ఒక 2 కోసుకున్నాను. అలాగే కారానికి సరిపడా ఎండుమిర్చి కొన్ని పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు కూడా వేసుకున్నాను. ఎందుకంటే నేను కారం వేసుకోనండి, ఫ్రైలోకి పచ్చిమిర్చి కొంచెం ఎండుమిర్చి వేస్తే సరిపోతుంది. అందుకోసం అవి మరిన్ని వేసుకున్నాను. వాటిని ఫ్రై చేయాలి. అవి బాగా ఫ్రై చేసిన తర్వాత మనం మూత పెట్టుకొని కొద్దిసేపు వాటిని మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒకసారి కలబెట్టిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలపెట్టాలి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెము అందులో వేగేదాకా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన రాకుండా వాటిని మంచిగా ఫ్రై అయ్యేదాకా మూత పెట్టి కొద్దిసేపు అవి మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి కలబెట్టుకోవాలి. కలబెట్టిన తర్వాత మనము ఏదైతే 2-3 సార్లు వాష్ చేసుకున్న తోటకూర చిన్న కట్ చేసుకొని ఒక 2-3 సార్లు వాష్ చేయాలండి. ఎందుకంటే మట్టి గిట్ల ఏమైనా ఉంటే కూడా అంతా వెళ్ళిపోతుంది. బాగా వాష్ చేసిన తర్వాత ఆ తోటకూరని మనము ఇందులో వేయాలండి. ఆనియన్స్లో పోపులో వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి. అలా మూత పెట్టినట్లయితే ఆవిరికి ఆ తోటకూర అనేది మొత్తము మగ్గిపోతుంది. కాబట్టి ఒక 5 మినిట్స్ మూత పెట్టి అలా ఉంచాలి. తర్వాత మనం మూత తీసి చూసినట్లయితే తోటకూర మొత్తం దగ్గరికి వస్తుందండి. అలా 2-3 సార్లు కలబెట్టాలి మనము. మళ్ళీ మూత పెట్టుకొని కొద్దిసేపు మళ్ళీ మగ్గనిచ్చిన తర్వాత బాగా ఫ్రై అయ్యాక సరిపడే సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను కారం వేయట్లేదు చూడండి, ఎందుకంటే ముందే మనం పోపులో ఎండుమిర్చి కొంచెము పచ్చిమిర్చి వేసాం కదా, ఆ కారం సరిపోతుంది. కాబట్టి ఇంకా నేనేం కారం వేయలేదు. అది దగ్గర అయ్యేంత వరకు వాటర్ మొత్తము ఇనికేదాకా ఉంచి మంచిగా ఫ్రై చేయాలండి. అంతేనండి, ఇక తోటకూర ఫ్రై తయారైనట్లే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, తప్పక బాగుంటుంది. రైస్లోకి కానీ రోటీలోకి కానీ మన తోటకూర ఫ్రై చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. అంతేనండి, బాయ్.